తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ గోరుగుంట్ల సురేష్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. తదుపరి కన్యా రాశి గురించి తెలుసుకుందామా? ఫస్ట్ అసలు జ్యోతిష శాస్త్రం ఎందుకు ఇంపార్టెంట్, ఎలా మనకు ఉపయోగపడుతుందో చూద్దాం. సో మనకి మనిషి ఈ జన్మ ఎత్తిన తర్వాత అండి వాళ్ళు చేయాల్సిన పనులు 4 ఉంటాయి అంటండి. ధర్మము, అర్థము, కామ, మోక్షం. అది సన్యాసి దగ్గర నుంచి కానీ గృహస్థ దగ్గర నుంచి వనప్రస్థాశ్రమ బ్రహ్మచారి కూడాను ఈ 4 మీదే ఎక్కువ వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారండి. ఇటు పురుషార్థాలు అంటే ఒక పురుషుడు తన పుట్టిన తర్వాత ఎగ్జిట్ అయ్యే వరకు తను సాధించాల్సిన అర్థాలు, రిసోర్సెస్ అని చెప్తారనమాట. అది ఒకటి ప్రొఫెషన్ రిలేటెడ్ కానివ్వండి, మనం చేసే పనుల గురించి ఉంటుంది, లేదంటే మనం సాధించుకోవాల్సిన అర్థాల గురించి కానీ, తర్వాత జనం భోగంగా ఉండటం, 10 మందిలో రిపీటెడ్గా ఉండటం, సమాజంలో ఉన్నతంగా ఉండటం, ఇది ధర్మము, అర్థము, కామ, మోక్షం అంటారనమాట. అయితే ఇవి సాధించటాలంటే మనకి చాలా ప్రతికూల పరిస్థితులు ఉంటాయి, అబ్స్టాకిల్స్ ఉంటాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి, ఫేస్ చేస్తూ ఉండాలన్నమాట. అయితే జ్యోతిష శాస్త్రం మనకు క్లూస్ ఇస్తుందండి, ఇండికేట్ చేస్తుంది ఎక్కడ మనకి ఏ విధంగా అనుకూలంగా ఉంది, ఎక్కడ పాజిటివ్గా ఉంది, ఎక్కడ నెగిటివ్గా ఉంది, ఎలాంటి ఏ టైంలో వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని మనకి జ్యోతిష శాస్త్రం యూజ్ అవుతుంది. రెండోది మనకి ఆదిశంకరాచార్యులు వాళ్ళ స్క్రిప్చర్స్లో, వాళ్ళ గ్రంథాల్లో, వాళ్ళ రచనలో చెప్తూ ఉంటారంటే వివేక వైరాగ్యం ఉండాలని చెప్తూ ఉంటారు. వివేకం అంటే ఏ టైంని ఎప్పుడు ఎలా చేసుకోవాలో గమనించుకోవాలండి. రెండోది వైరాగ్యం అంటే ప్రతిదీ మనం అన్ని పనులు చేయలేమండి. కొన్ని మనం ఉన్నతంగా ఎదగాలంటే కొన్ని పనులు మనం వదిలేసుకోవాలన్నమాట. ఒక స్కిల్ఫుల్గా ఏది పట్టుకోవాలో ఏది వదలాలో తెలుసుకోవాలంటారు. అదే వివేక వైరాగ్యం అంటే, నథింగ్ అండి. సో ఆ ప్రకారం కూడాను వాళ్ళు చెప్పిన దాన్ని చేయడానికి మన జ్యోతిష శాస్త్రం యూజ్ అవుతుంది అనమాట. ఒక క్లూస్ ఇస్తుంది అనమాట. ఈ ఏరియాలో పాజిటివ్గా ఉంది, ఎక్కడ నెగిటివ్గా ఉంది, ఎలా అయితే మీకు ఈజీగా గమ్యస్థానం చేరుకుంటారు. ఫైనల్గా మన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం లైఫ్ శోభాయమానంగా, దివ్యంగా, చక్కగా బ్లిస్ఫుల్గా ఉండాలనే ఉద్దేశంతో మన మహర్షులు ఇచ్చిన జ్ఞానం అండి. అలానే మనకి క్షోభపడుతూ, ఇబ్బందులు పడుతూ లైఫ్ అంటే ఏమిరా దేవుడా అన్నట్లు ఉండుకోకూడదండి. జీవితం మనకి ఇచ్చిన ఒక అద్భుతం. ఈ ఈ ఈ జన్మని మనం సార్థకం చేసుకొని హ్యాపీగా ఉండటమే ఒక పరమార్థం ఒకటి. మహర్షులు ఈ జ్ఞానాన్ని మనకి ఇచ్చారు. సో మనం జనవరి మంత్ 2025 కనుక చూసుకుంటే మనం ఇయర్ బిగినింగ్ లో నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. మీకు సిల్లీగా అనిపించిన నా డౌట్ క్లియర్ చేయండి సురేష్ గారు. అంటే మన పోయిన జన్మ, గత జన్మకి సంబంధించిన వాసనతోనే మనం ఈ జన్మ ఎత్తుతాము, అవునా? కరెక్ట్. అంటే ముందే డిసైడ్ అయింది ఈ జన్మలో మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అని చెప్పి. మరి అదంతా ముందే డిసైడ్ అయినప్పుడు గ్రహాలు మనల్ని ఎలా లీడ్ చేస్తాయి? ఏమవుతుందంటే అండి, మనకున్న మెమరీ అప్పటి జన్మ మెమరీ ఇప్పుడు ఉండదు. సో మనం ఇగ్నోరెంట్ గా పుడతాం. మనిషి పుట్టడమే ఇగ్నోరెంట్ గా పుడతాడు అనమాట. సో అక్కడ నుంచి గురువుల దగ్గర జ్ఞానం సంపాదించుకోవాలి. ఏమవుతుంది మన చుట్టూ, నేచర్ మనకి ఎలా అవుతుంది, పీపుల్తో మనకి ఎలా ఉండాలి, ఏది చేయాలి, ఏది చేయకూడదు, స్క్రిప్చర్స్ ద్వారా మళ్ళీ మనం తెలుసుకోవాలన్నమాట. ఆ స్క్రిప్చర్స్ మీరు పోయిన కాలంలో, పోయిన జన్మలో కూడా పాటించుంటారు, ఇప్పుడు పాటించుంటారు. ఆ నాలెడ్జ్ మిమ్మల్ని పాస్ ఆన్ చేయడానికి గురువులు వస్తారండి. ఇందులో భాగమే మనకి బ్రహ్మ మనకి ఇచ్చిన జ్ఞానం ఇది. సో మీకు ఎందుకు వచ్చారని మీకు తెలవదు, యూ ఫర్గాట్ ఇట్. ఇది రిమైండ్ చేస్తుంది. సో కన్యరాశి కనుక చూసుకుంటే నంజలకి ఇందులో ఉన్న నక్షత్రాలు చూస్తే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి టో, పా, పీ, పు, షం, నా, టా, పే, పో. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ఈ అక్షరాలను బట్టి చూసుకోవచ్చు. అవుతుంది. 2 రకాలు ఉంటుందండి. ఎవరికైతే జన్మ జాతకం ఉంది, నక్షత్రం కనుక తెలుసుంటే మనసు యొక్క ఎలాంటి ప్రభావితం చూపిస్తుందో, హౌ వీ ఫీల్ అనేది చెప్తుంది. అది కరెక్ట్ గా ఉంటుంది. పేరు బలం ఎలా ఉంటుందంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు మనతో ఎలా ఇంటరాక్ట్ అవుతారని తెలుస్తుంది. సో ఒకటి ఎక్స్టర్నల్ ఫోర్స్ మన మీద ఎలా ఉందనేది పేరు బట్టి తెలుస్తుంది. మనం దానికి ఎలా రియాక్ట్ అవుతున్నాం అనేది నక్షత్రం ప్రకారం తెలుస్తుంది. అందుకని 2 ఇంపార్టెంట్ కాబట్టి కొన్నిసార్లు మనం ఫీల్ అయ్యేదానికంటే వేరే వాళ్ళు మనల్ని డిస్టర్బ్ చేసేది కూడా ఎక్కువ ఉంటుంది. అందుకని పేరు బలం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సమాజంలో కీర్తి ప్రతిష్టలు ఎలా ఉన్నాయి, మన గురించి ఏమనుకుంటున్నారు, వేరే వాళ్ళు మన గురించి అసలు ఏమనుకుంటున్నారు, పేరు బలం బట్టి తెలుస్తుంది. సో ఇది మనం కన్యరాశి కనుక చూసుకుంటే ఈ పేరు అక్షరాలు ఇదే సౌండ్తో ఉన్న వాళ్ళు కూడా మనకి కన్యరాశి కింద ఒకసారి చెప్పుకోవాలి. అయితే మనకి గ్రహ స్థితిని బట్టి కనుక చూసుకుంటే మకర రాశిలోకి 14వ తారీఖు ఎంటర్ అవుతున్నారు. అదే రోజు మన సంక్రాంతి పండుగ స్టార్ట్ అవుతుంది, కనుమ స్టార్ట్ అయిపోతుంది. అక్కడ నుంచి మనకి సంక్రాంతి, భోగి, సంక్రాంతి, కనుమ 3 పండుగలు అవుతూ ఉంటాయి అనమాట. బుధుడు వచ్చేటప్పుడు ధనుసు రాశిలో 4వ తారీఖు నుంచి, శుక్రుడు కుంభరాశిలో 28వ తారీఖు నుంచి, కుజుడు వీళ్ళకి 21st వరకు మిథునంలోకి ఎంటర్ అవుతున్నారండి. బట్ దానికి ముందు కర్కాటక రాశిలో ఉంటారండి వీళ్ళకి. సో ఈ గ్రహ స్థితిని బట్టి మనం కనుక చూసుకుంటే మనకి జ్యోతిష శాస్త్రంలో సూక్ష్మ గోచారము, లఘు గోచారం అంటారు. దీని ప్రకారం ఏం చెప్తారంటే మహర్షులు మానహాని, భూలాభం, రాతిభయం, పుత్రలబ్ధి అని చెప్తూ ఉంటారు. అంటే వీళ్ళకి సమాజంలో అగౌరవం జరిగే సంఘటనలు అయితే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ భూమికి సంబంధించి, ఇంటికి సంబంధించిన విషయాలు చాలా లాభం ఉంటుంది.
పిల్లలు చాలా చక్కగా హ్యాపీగా ఉంటారు. ఆ, శత్రువుల ద్వారా వాళ్ళు ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ 15 డేస్ మనోరుజం భూలాభం ధనప్రాప్త్యం విపత్యం అని చెప్తారు. అంటే వీళ్ళకి ఏదో ఒక విషయంలో కొంచెం బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భూమి ద్వారా అయితే చాలా లాభం ఉంటుంది. ధన ప్రవాహం చాలా బాగుంటుంది. అయితే ధనంతో పాటు కొంచెం ఇబ్బందులు పడే అవకాశం కూడా ఎక్కువగా ఉందనేది మనకి సూక్ష్మంగా చెప్తూ ఉన్నారనమాట. మనకి గోచారం ప్రకారం కనుక చూసుకుంటే 5th హౌస్లో ఉండి వీళ్ళు 11th హౌస్ను చూస్తూ ఉంటారు సూర్యుడు అనమాట. అంటే మనకి లాభస్థానాన్ని, తర్వాత పుత్రులకు సంబంధించిన విషయాలను చూపిస్తూ ఉన్నారు. ఈ కాంబినేషన్లో వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తూ ఉంటారు అనమాట. అంటే సూర్యుడు మనం మంచి అని చెప్పలేం, చెడు అని చెప్పలేం. కొన్ని విషయాల్లో చాలా ఫేవరబుల్గా, కొన్ని విషయాల్లో కొంచెం ఇబ్బందులు పెట్టే విధంగా ఉంటుంది. ఏ విషయాల్లో ఇబ్బందిగా ఉంటుందంటే ఫస్ట్ ఫేవరబుల్గా ఎలా ఉంటుందంటే ఈ టైంలో ధన ప్రవాహం చాలా బాగుంటుంది. సూర్యుడు 11th హౌస్లో చూడటం వల్ల ప్రతిదీ చేసినా లాభప్రదంగా ఉంటుంది. ధన ప్రవాహం బాగుంటుంది. అయితే సూర్యుడు 5th హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటేనండి బుద్ధి చాంచల్యం ఆప్నోతి అని చెప్తూ ఉంటారు. అంతేకాదు సుహృ త్వేషయ ధన వ్యయం మనస్తాపం దేహాలస్యం అని చెప్తారంటే శారీరకంగా చాలా లేజీగా ఉంటారు. ఓకే, ఆ తర్వాత ఏమంటారంటే సోమర్తనం అనుకుంటారు. హృదయంలో అనవసరంగా దిగులు పడుతూ కూర్చుంటారు. వీళ్ళకి స్నేహితుల వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది. రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే 5th హౌస్ వచ్చేటప్పటికి హై ఇంటెలెక్చువల్ ఎబిలిటీ అనమాట. మనకి హైయర్ లెవెల్ నాలెడ్జ్ అంటారు, ఇంటలెక్చువల్ నాలెడ్జ్ అంటారు కదా, అక్కడ సూర్యుడు ఉండటం వల్ల ఆ జ్ఞానం వీళ్ళకి పనిచేయదు, చెయ్యదు. ఈ టైంలో రాంగ్ డిసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. సో మనకి లోన ఇంట్యూషన్ అంటారు చూసండి, అది వీక్ గా ఉంటుంది. ఇది బాగానే ఉంటుంది, బట్ ఇంటలెక్చువల్ ఎబిలిటీ తగ్గిపోతుంది అన్నమాట. అందుకని రాంగ్ డిసిషన్ తీసుకోవటము, సోమరిగా ఉండటం, ఇది చేస్తే ఎంత లేకపోతే అంట, మనం చేసిన ఇన్ని కష్టాలను పడుకొని ఉంటాను, ఏం చేద్దాం అన్నట్లు ఈ నెగిటివ్ గా వెళ్ళిపోతుంది. అయితే ఈ విషయాన్ని కొంచెం గమనించుకుంటే మిగతా అన్ని విషయాల్లో చాలా బాగుంటుంది. బట్ సూర్యుడు మనకి ఇక్కడ న్యూట్రల్ అని చెప్పుకోవాలి, మంచి చెడు చెడు. బట్ ఇది మన చేతిలో ఉంటుంది. మన స్నేహితులను తెచ్చుకోవటము, తర్వాత మన రాంగ్ డెసిషన్, ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకునేటప్పుడు వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని చేయటం, తర్వాత కొంచెం లెథర్జిక్గా ఉండకుండా ఉదయాన్నే లేకపోవటం, యోగా మెడిటేషన్ చేయటం, సూర్య నమస్కారాలు చేస్తే చాలా బాగుంటుంది. ఓకే, మనకి కుజుడు వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ తీసుకుని వస్తున్నారంటే ఒక రకంగా చాలా మంచి రిజల్ట్ అని చెప్పాలి. ఎలాంటి రిజల్ట్ ఇస్తున్నారంటే వీళ్ళకి 11th హౌస్ లో ఉండటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి కొంచెం మనసుకి హ్యాపీగా ఉండటం, పుణ్యకారాలు చేయటము, 6th హౌస్ చూడటం వల్ల వివాదరహితంగా ఉండటం, శత్రులపై ఆధిక్యత ఉండటం, అనుకున్న పనులన్నీ అనుకున్న విధంగా పూర్తి చేయడం చేస్తూ ఉంటారు. 2nd హౌస్ లో ఉండటం వల్ల ధన నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది, అవమానాలు ఎక్కువయ్యే అవకాశం ఎక్కువగా ఉంది, దుర్మార్గుల సహవాసం పట్టే అవకాశం ఎక్కువగా ఉంది. మనం ఇందాకేమో చెప్పాం కదా, లేజీగా ఉంటారు ఫ్రెండ్స్ తో అని. సో అది వీళ్ళు కొంచెం నెగిటివ్ గా వెళ్ళిపోతుంది, వీళ్ళ మైండ్ వెళ్ళిపోయేసి దుర్మార్గులతో సహవాసం చేయటం, వాళ్ళతో కలిసి కూర్చొని టైం పాస్ చేసేసటం, ఎక్స్‌వైజెడ్ పనులన్నీ చేసేద్దామా, ఏం చేద్దాం అన్నట్టు యాంగిల్ ఎక్కువగా ఉంటారు. కాబట్టి కొంచెం సెలెక్టెడ్ గా మంచి ఫ్రెండ్స్ తో ఉంటే బాగుంటుంది వీళ్ళు. తర్వాత వీళ్ళకి శుక్రుడు వీళ్ళకి చాలా మంచి ఉపయోగం, బాగా బెనిఫిట్ చేస్తున్నారండి. ఏ విధంగా అంటే వీళ్ళకి 6th హౌస్ లో ఉండటం వల్ల 11th హౌస్ చూడటం వల్ల ఒక రకంగా హస్బెండ్, స్పౌస్ అంటారు కదంటే, హస్బెండ్ కానివ్వండి లేదంటే వైఫ్ ద్వారా చాలా చక్కటి మంచి సపోర్ట్ వస్తుందండి. ఈ టైంలో సపోర్ట్ వచ్చేస్తుంది. వాళ్ళిద్దరు కలిసి చాలా అన్యోన్యంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. తర్వాత ఈ టైంలో శుభ కార్యాలకు సంబంధించి ఎక్కువ ఖర్చు పెడతారు. గుళ్ళు జరగటం, గోపురాలు జరగటం, పండగలు చేయటం, వీటికి సంబంధించి చాలా ఖర్చు ఎక్కువ పెడతారని చెప్పుకోవాలి. సో ఒక రకంగా చెప్పాలంటే చాలా బాగుందని చెప్పుకోవాలి. అయితే కొన్ని విషయాలు కేర్ఫుల్గా ఉండాలి. కుటుంబంలో వివాదాలు రావటం, వృధా ప్రయాణాలు, అనవసరంగా ప్రయాణాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వ్యవహారాల్లో చిక్కులు, ఎందుకంటే వీళ్ళు ఇంటలెక్చువల్స్ సరిగ్గా పనిచేయదు, మనం ఇందాక చెప్పుకున్నాం. కాబట్టి వీటన్నిటి కొంచెం గమనించుకొని ప్రొఫెషనల్ రిలేటెడ్ డీలింగ్స్ ఉన్నా, ఇంపార్టెంట్ పనులు ఏమైనా ఉన్నా కానీ వేరే వాళ్ళ చేత రివ్యూ చేయించుకొని వాళ్ళ ఒపీనియన్ తీసుకొని వెళ్తే చాలా బాగుంటుంది. మిగతా అన్ని విషయాలు చాలా బాగుందని చెప్పుకోవాలండి. మరి నక్షత్రాల పరంగా కన్యా రాశి వారికి ఎలా ఉంటుందండి? నక్షత్రం ప్రకారం మనకి అంగగోచరం ఒక కాన్సెప్ట్ మన మహర్షులు ఇచ్చారండి. ఇందులో ఉత్తర ఫాల్గుని నక్షత్రం చూసుకుంటే వీళ్ళకి 3 విషయాల్లో చాలా బాగుంటుంది. ఫస్ట్ ఇందులో బాగుంటుందంటే 11th ముందు ఏ పని చేసినా చక్కగా అన్ని పనుల్లో సక్సెస్ వస్తుంది. అంతకుముందు ఎవరైనా కనుక పెండింగ్ పనులు ఉంటే ఈ టైంలో చేస్తే చాలా బాగుంటుంది. జనవరి 11th నుంచి మంత్ ఎండ్ వరకు వీళ్ళకి విశేషంగా ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత ఈ మంత్ అంతా ఓవరాల్ గా ఎన్ని ఇబ్బందులు పడినా క్షేమంగా అయితే ఉంటారు కాబట్టి టెన్షన్ పడిన అవసరం లేదు. 2 విషయాల్లో కేర్ఫుల్ గా ఉండాలి. ఒకటి, వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది, కానీ భయపడిన అవసరం లేదు, అది న్యాచురల్ గా పోతుంది. తర్వాత బంధనము, ఏదో ఒక విషయంలో వీళ్ళు బంధించబడినట్లు ఫీలింగ్ ఉంటుంది. అది ముందుకు వెళ్ళటానికి ఎలా వెళ్తే బాగుంటుంది అని చాలా సతమతం అవుతూ ఉంటారు. ఒక సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ ని కానివ్వండి, ఒక మెంటార్ని కానివ్వండి, ఒక గురువుని కనుక సంప్రదిస్తే వాళ్ళు వీళ్ళకి క్లారిటీ ఇస్తారు. తర్వాత డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది. హస్త నక్షత్రం వాళ్ళకి
3 విషయాల్లో చాలా బాగుంటుంది. వీళ్ళు ఏ పని చేసినా జయం ఉంటుంది, ధనప్రాప్తి ఉంటుంది, క్షేమంగా ఉంటారు. అయితే బంధించబడినట్లయితే సిచ్యువేషన్స్ వస్తాయి, తర్వాత హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. చిత్తా నక్షత్రం వాళ్ళకి ఈ మంత్ అంతా చాలా చాలా జయప్రదంగా ఉంటుంది. అనుకున్న పనులని అనుకున్న విధంగా చిత్తా నక్షత్రం వాళ్ళకి చాలా రోజుల తర్వాత మంచి టైం వచ్చింది కాబట్టి ఇది చక్కగానో సద్వినియోగం చేసుకోవాలి టైంని. ఫేవరబుల్ టైంలో జనాలు ఎక్కువ మిస్టేకులు చేస్తారు. అంత ఫేవరబుల్ ఉంది కాబట్టి ఎలా పడితే అలా జరగటం, బ్యాడ్ కంపెనీ అంత అలా కాకుండా వీటిలో కనుక మంచి పనిలో కనుక వాళ్ళ ఎనర్జీ కనుక డైవర్ట్ చేస్తే చాలా బాగుంటుంది, క్షేమంగా ఉంటారు. భయం పడే సిచ్యువేషన్స్ ఒకటి వచ్చేస్తుంది వీళ్ళకి కూడాను. జనవరి 12 తర్వాత జనవరి ఎండ్ వరకు ఒక సందర్భంలో హెల్త్ విషయం కానివ్వండి, లేదంటే బిజినెస్కి సంబంధించిన విషయాల్లో, లేదంటే శత్రువులకు సంబంధించిన విషయాల్లో అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంది. జాగ్రత్త తీసుకుంటే, రెమెడీస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే ఉత్తర ఫాల్గుని వాళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. హస్త వాళ్ళు రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. చిత్తా నక్షత్రం వాళ్ళు కూడా రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఓవరాల్ గా కనుక చూసుకుంటే ఈ నక్షత్రం వాళ్ళకి స్వయం కృతాపరాధం, వీళ్ళంతా వీళ్ళే మిస్టేకులు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి కేర్ఫుల్ గా ఉంటారు. ఈ మంత్ లో శత్రువులకి వీళ్ళకి వీళ్ళే అంతే కదండి. మరి మనమే శత్రువులు అన్నప్పుడు సురేష్ గారు ఏదైనా రెమెడీస్ కూడా వాళ్ళకి సజెస్ట్ చేస్తే మేబీ బయటపడే అవకాశం ఉంటుందేమో. ఒకటి, డెసిషన్స్ తీసుకునే ముందు 1-2 సార్లు రివ్యూ చేసుకోవటం అండి. మనం ప్రాక్టికల్గా మన మంత్రాలు గుళ్ళు అవి తిరుగుతాం, బట్ మన లైఫ్ స్టైల్ కూడా ఇంపార్టెంట్. మనం ఏమంటారంటే స్వ అధ్యాయ అంటారు. మన బ్యూటిఫుల్ టెక్నిక్ ఉంటుంది, మన శాస్త్రంలో చెప్తారు. స్వ అధ్యాయం అంటే మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవటం. సెల్ఫ్ స్టడీ, సెల్ఫ్ అవేర్నెస్ ఇస్ ఇంపార్టెంట్. సో అది ఫస్ట్ కదండి ఇంపార్టెంట్. నేను సరిగా లేకుండా అందరినంటే ఉపయోగం. అందుకే రాంగ్ డెసిషన్స్ ఎవరు తీసుకుంటారు? మీరు తీసుకుంటారు. కాబట్టి డెసిషన్స్ మీరు తీసుకోకుండా కొంచెం హంబుల్గా ఉండి పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఈ విషయం గమనించుకొని 1-2 సార్లు రివ్యూ తీసుకొని వెళ్ళటం చాలా చాలా ఇంపార్టెంట్. బంధించబడి ఉండే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి సఫోకేట్ అయ్యే సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వీళ్ళు మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చూపించుకుంటే చక్కగా ఇన్స్టాంట్ రిలీఫ్ వస్తుందండి. నాకు చాలా మంది ఫోన్లు చేస్తుంటారు. వైఫ్ అండ్ హస్బెండ్ బాగా ఫైట్ చేసుకుని క్యూట్గా వెళ్ళిపోతారు, ఇంకా ఒక స్టేజ్కి వెళ్ళిపోతారు. ఇంకా ఆ టైంలో నేను ఇమ్మీడియట్గా ఇదే చెప్తాను, నేను వచ్చే సోమవారం ఇలా చేసేసుకోండి. ఆ తర్వాత 1 వీక్ లో మొత్తం సెటిల్ అయిపోతాను. నా ఫోన్ చేసి. సో ఇలా చాలా విషయాలండి. ఏదైనా కనుక చాలా టఫ్ అవుట్ ఆఫ్ మనకి ఏమీ చేసుకోలేము, ఇంకా మన చేతిలో ఏమీ లేదు ఇంకా అనుకున్నప్పుడు ఇది ఇన్స్టాంట్గా అండి. ఆ తర్వాత వచ్చే సోమవారం కానివ్వండి, తర్వాత వచ్చే అమావాస్య కానీ, మనకి అమావాస్య రోజులు ఇంకా ఎక్కువ ఎనర్జీ ఎక్కువ ఉంటుందండి. లేదంటే మాస శివరాత్రి వస్తుంది. ఈ 3 రోజుల్లో గనక మహన్యాసపూర్వక గనక ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకుంటే, ఈ పూజలో ఉన్న విశిష్టత ఏంటంటే రుద్రుడిని ఆవాహనం చేస్తారు వాళ్ళకి. ఆ రుద్ర ఆవాహనం చేసినప్పుడు వాళ్ళే రుద్రులు అయిపోతారు. వాళ్ళు రుద్రత్వం పొంది రుద్ర పూజ వాళ్ళే చేస్తారు. ఆ ఎక్స్పీరియన్స్ గనక వాళ్ళు అయ్యారనుకోండి, అసలు చాలా బాగుంటుంది, అమేజింగ్ రిజల్ట్ ఉంటుంది. సో ఎలాగో అదృష్టవశాత్తు ఇలా ఉండబోతుందని ముందే తెలుసుకుంటున్నారు మీ ద్వారా, కాబట్టి అక్కడ కరెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా వీళ్ళైతే వీళ్ళని వీళ్ళే కరెక్ట్ చేసుకోవాలి కన్యా రాశి వారు. చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. సంతోషం అండి.